రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తమ పాలనలో మంత్రి మల్లారెడ్డి సహాయ సహకారాలతో జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి జరిగిందని, రాబోయేది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమేనని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ మేకల కావ్య పేర్కొన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో 27వ డివిజన్ కార్పొరేటర్ జిట్టా శ్రీవాణి శ్రీనివాస్ రెడ్డి గారి పదవీ విరమణ సందర్భంగా స్థానిక డివిజన్ పరిధిలోని ముత్తుస్వామి కాలనీ ఛత్రపతి శివాజీ మహారాజ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా స్థానిక కార్పొరేటర్ మాజీ మేయర్ మేకల కావ్య గారిని సన్మానించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టి కార్పొరేషన్ పరిధిలో ఏ ఒక్క మిగులు పని లేకుండా చూడడమే కాకుండా అత్యధిక నిధులు కార్పొరేషన్ కేటాయించి సుందర నందనవనంగా తీర్చిదిద్దే బాధ్యత తాము తీసుకుంటున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇవాళ చిరు సత్కారం మమ్మల్ని చేయడం చాలా సంతోషకరంగా ఉంది. అది ఇవాళ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన జిట్టా శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి, శ్రీవాణక్క గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు నా పైన చూపించే ప్రేమ చూస్తే ఇంకా 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 డెవలప్ చేయాలనే ఆశ నా మనసులో కలుగుతుంది. ఇవాళ చూసుకున్నట్లయితే ఇవాళ యూత్ ఒక థాట్ వచ్చింది ఏంటంటే, మనం మన వాళ్ళని సత్కరించుకుంటే రేపు ఇంకా రావాలనుకున్న వాళ్ళు ఇంకా ఇప్పుడు ఇవాళ మేము ఇంత వర్క్ చేస్తే గుర్తించకపోతే ఎవరికి చెయ్యబుద్ధి కాదు. అలాంటిది మీ మైండ్ లో పడి వీళ్ళని సత్కరిస్తే మాకు అది కూడా ఆనందంగా ఉంటది. ఇవాళ తెచ్చాము ఒక 10 కోట్ల 20 కోట్ల తెచ్చాము, ఈ హ్యాపీనెస్ తోటి మరొక 20 కోట్లు తేవాలి అనే ఆలోచన మా మనసులో ఉంటది. ప్రజలందరికీ కూడా నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. జవహర్ నగర్ లో నేను ఫస్ట్ టైం ఎలక్ట్ అయినప్పుడు వాస్తవానికి చూస్తే ఇది గ్రామ పంచాయత్ కంటే ఇంకా కింది స్థాయిలో ఉండడం నాకు చాలా బాధ అనిపించింది. ఇక్కడికి వచ్చినప్పుడు చూసినప్పుడు ఎక్కడ చూసినా, ఇక్కడ వాస్తవానికి మేము వచ్చిన కొత్తలోనే చూసినప్పుడు ఎక్కడ చూసినా పందులు కనిపిస్తుండే, డ్రైనేజీలు లేవు, డ్రైనేజ్ వాటర్ బయటికి పోతుండే. అసలు ఇది హైదరాబాద్ లోనే ఉందా, సిటీయేనా ఇది అనే ఆలోచన మాకుండే. కానీ సంతోషం ఏంటంటే నేను ఎలక్ట్ అవ్వడం, నాకు సపోర్ట్ గా మా మల్లారెడ్డి సార్ గట్టి సపోర్ట్. ఇప్పుడు కింద మేము ఎలక్ట్ అయినా సరే పైన సపోర్ట్ లేకపోతే మనం ఏం చెయ్యలేము. అలాంటిది మల్లారెడ్డి సార్ సపోర్ట్, దానితోడు కేటీఆర్ సపోర్ట్. కేటీఆర్ సార్ కి ఎప్పుడైనా యూత్ అంటే చాలా ఇష్టం ఆయనకి. ఎందుకంటే యూత్ రాజకీయంలోకి రావాలి, ముందడుగేయాలి, వాళ్ళ ఆలోచన వేరుంటది. పాతకాలం లాగా కాకుండా అప్డేట్ వర్షన్ ఉంటది. సో అలాంటి వాళ్ళు రావాలని కేటీఆర్ సార్ నాకు ఈ ముగ్గురు సపోర్ట్, ఇక్కడ కింద కార్పొరేటర్ సపోర్ట్, పైన మల్లారెడ్డి సార్ సపోర్ట్, కేటీఆర్ సపోర్ట్ తోటి జవహర్ నగర్ అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండేది అనేది మీరే క్లియర్ గా చూడొచ్చు. ఇప్పుడు నేను వస్తుంటేనే నేను అంటున్నా, ఇంత ట్రాఫిక్ జామ్ అయిపోతుందా ఈ రోడ్ లో, లోపల ఇంత రోడ్ లో ఇంత ట్రాఫిక్ జామ్ అవుతుంది అంటే మీరు ఆలోచించండి ఎంత పబ్లిక్ పెరుగుతున్నారు, ఎంత మంది బయట నుంచి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు జవహర్ నగర్ లో వస్తున్నారు. అంటే ఇక్కడ డెవలప్మెంట్ చూసి ప్రతి దగ్గర మాక్సిమం 100% ఫిల్ అయిందని అయితే నేను చెప్పట్లేదు, కానీ మా వంతు ఎంత కష్టపడాలనేది మేము కష్టపడ్డాము. దాదాపు 70% అయితే కంప్లీట్ చేసాం. ఇంకా మా మల్లారెడ్డి సారే ఉన్నాడు ఎమ్మెల్యే, కంపల్సరీ ఆయనకి ఫండ్స్ వస్తాయి. మీరు అనుకుంటొచ్చు అయ్యో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, బీఆర్ఎస్ రాలేదు కదా, రేపు డెవలప్మెంట్ అవుతుందా అని ఆలోచించవచ్చు. కానీ అలాంటి ఆలోచననే అవసరం లేదు. మనకి మల్లారెడ్డి సార్ ఉన్నాడు, ఆయననే ఎమ్మెల్యే. రేపు ఏమైనా ఫండ్ వచ్చినా కూడా కంపల్సరీ అయిన త్రూవే వస్తుంది. సో డెవలప్మెంట్ వర్క్ కంపల్సరీ ప్రతి వార్డ్ లో కూడా అవుతుంది. ఇది మా తరఫున మీ అందరికీ చేస్తున్న ప్రామిస్. మీకు కూడా ఇంత అవకాశం ఇచ్చి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చినందుకు, ఇవాళ మేము రాజకీయంలో ఉన్న పొజిషన్లో ఉన్నా లేకున్నా ఎల్లప్పుడూ ప్రజల సేవలోనే ఉంటాము. మీకు కావాల్సిన అవసరాలు తీర్చడానికే మేము ఇక్కడ ఉంటామని తెలియజేస్తున్నాను. మీ అందరి తరఫున నేను మల్లారెడ్డి సార్కి, కేటీఆర్ సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మళ్ళీ రానున్న రోజుల్లో కంపల్సరీ బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తుంది. ఎందుకంటే మీ అందరు చూస్తున్నారు పబ్లిక్ వల్ల ఎంత వ్యతిరేకత వస్తుంది అనేది, ఎక్కడ చూసినా వ్యతిరేకతనే అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. కాబట్టి ఈసారి గట్టిగానే గుణపాఠం చెప్తారని అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ఇంకొకటి చెప్పాలి అంటే, మెయిన్ గా చెప్పాలి అంటే జిట్టన్న, శ్రీవాణక్క అన్న, శ్రీనివాస్ రెడ్డి అన్న ఇద్దరు ఒకటే. ఈమెకి చెప్పినా ఆయనకి చెప్పినా ఇద్దరు ఒకటే. కాబట్టి నేను ఏ టైంలో అయినా సరే అక్క నాకు పలానా డీటెయిల్స్ పెట్టు, నాకు అర్జెంట్ గా ఇప్పుడు ఫండ్ ఎక్కడైనా
ఇప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటాం మేము ఎక్కడైనా ఆఫీస్ కి వెళ్ళాలి అంటే అప్పటికప్పుడు ఫోన్ చేసి నాకు ఇమీడియట్ గా వర్కులు పెట్టు ఎస్టిమేషన్లు పెట్టు అనగానే ఇమీడియట్ గా టేకులు పట్టుకొని పోయి కొలిచి అట్లాంటి సపోర్ట్ చేసి మాకు ఈ వర్క్ అవసరం ఆ వర్క్ అవసరం అని నా వెంట ఎవరన్నా మనము అడగందే అమ్మాయినా పెట్టదు. మీకు కూడా తెలుసు, మీరు ఇవాళ అడిగారు కాబట్టి ఈ రోడ్ అయి ఉండొచ్చు. మీరు కూడా ఏం అడగకపోయి ఉంటే వీళ్ళకి అంత ఇంపార్టెంట్ కాదంట అని తీసుకుపోయి మేము బయట ఎక్కడో పెట్టేవాళ్ళం. సో మీరు అడుగుతున్నారు కాబట్టి ఇవాళ ఫండ్స్ వస్తున్నాయి. శ్రీనివాస్ రెడ్డి అన్న నా వెంట అట్లా పడ్డాడు కాబట్టి డెవలప్ చేయాలి అనే ఆలోచనతోటి ఇవాళ ఇంత డెవలప్ చేశాను. డే 1 నుంచి ఇవాళ డే ఎండింగ్ వరకు కూడా నా తోడు పక్కనే ఉండి నిల్చుందంటే శ్రీవనక్కనే. థ్యాంక్ యూ వన్స్ అగైన్ శ్రీవనక్క. అలాగే ముత్తుస్వామి కాలనీ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సండే పూట ఈవినింగ్ టైం అసలు ఎవరికి బయటికి వెళ్ళరు. మాక్సిమం మంచిగా తిన్నామా, కొంచెం రెస్ట్ తీసుకున్నామా, పడుకున్నామా అనుకుంటాము. అలాంటిది ఓపికతోటి మీ అందరు ఇంత పెద్ద ఎత్తున వచ్చి నన్ను సన్మానిస్తున్నందుకు మరొకసారి అందరికీ ముత్తుస్వామి కాలనీ ప్రజలకి అలాగే ఛత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఒక్కటైతే క్లియర్, మీకు వార్డులలో డ్రైనేజ్ సమస్యల, అదే చెప్తున్నాను కదా, డ్రైనేజ్ సమస్యల, రోడ్డు సమస్యల, లైట్ సమస్యల, అవన్నీ తీర్చడానికి జస్ట్ కార్పొరేటర్ ముందట ఒక ఎక్స్ యాడ్ అయ్యింది తప్ప కార్పొరేటర్ ఏమి ఎక్కడికి వెళ్ళిపోడు. ఆయన ఇక్కడే ఉంటాడు. మున్సిపల్ సిబ్బంది ఎప్పుడు కూడా మేము చెప్పిన మాటకి వాళ్ళు పని చేస్తారు. మేబీ కొత్త శాంక్షన్స్ అవ్వకపోవచ్చు, అంటే కొత్త రోడ్లు ఇప్పటిప్పుడు కూడా హడావిడిగా ఒక పెద్ద రోడ్ శాంక్షన్ ఆల్రెడీ 27th వార్డుకి 25 లక్షలు శాంక్షన్ అయి ఉన్నాయి. అవి ఎట్టి పరిస్థితులు ఆ పనులు అయితే అవుతాయి, అవి అయితే ఆపే ప్రసక్తే లేదు. కొత్త శాంక్షన్స్ అయ్యేటివి అంటే కొత్త రోడ్లు కావాలి అంటే మళ్ళీ మా ఎలక్షన్స్ రావాలి. అంతలోపు ఈ చిన్న చిన్న పనులు మీరు ఏవైతే అంటారు, స్తంభాలకి లైట్లు అంటారా, లేకపోతే డ్రైనేజీలు పొంగి ప్రతి చిన్న ప్రాబ్లం కి కూడా మీరు చెప్తే మున్సిపల్ వాళ్ళు వినకపోవచ్చు. కానీ మీ అక్క ఇక్కడే ఉంటుంది కదా, కంపల్సరీ ఆమె వింటుంది. ఆమె అయినా మీకు ఇంకా ప్రతి దగ్గర మేబీ ఒక్కరు కార్పొరేటర్ ఉండొచ్చు, మొగోళ్ళు ఉన్న దగ్గర ఒకరే కార్పొరేటర్ ఉంటారు. మీకు డబుల్ ధమాక్ ఏంటి అంటే అక్క అయిన ఉంటుంది, అన్న అయిన ఉంటాడు. మీకు ఇద్దరు కార్పొరేటర్లు 27th డివిజన్ కి. సో మీరు వీరిద్దరికి చెప్పొచ్చు, ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేటిది సాల్వ్ అవుతుంది. ఇంకొకటి మీరు అడిగేది పెన్షన్స్ అంటున్నారు, రేషన్ కార్డ్స్ అంటున్నారు, ఇవన్నీ కూడా గందరగోళం నడుస్తుంది. మీ అందరికీ కూడా తెలుసు, 1 year నుంచి ఎక్కడేసిన బొంత అక్కడే ఉంది. మంచిగా ఒక మేము ఉన్న టర్మ్ లో, బీఆర్ఎస్ ఉన్న టర్మ్ లో ఒక క్లారిటీ తోటి పోయినాము. మళ్ళీ మనకి ఏం చెప్పారంటే కొత్త పెన్షన్స్ వస్తాయి, కొత్త రేషన్ కార్డ్స్ వస్తాయి, కొంతమంది యాడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది లేని వాళ్ళు ఉన్నారు. సో అవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేము కూడా రీసెంట్ గా అదే క్వశ్చన్ చేసినాము. గవర్నమెంట్ క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే ఏమైనా యాడ్ జతపరిచేది ఉంటే, ఇప్పుడు ఒక ఇంట్లో నాది మా భర్తది ఉంది, మా పిల్లలది లేదు, ఆ పిల్లలది యాడ్ చేయాలి అనుకుంటే మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఒక దరఖాస్తు తీసుకుంటున్నారు, వాళ్ళు అప్లై చేయించుకుంటున్నారు. కానీ అది ఎంతవరకు ఇస్తాడు, మరి సీఎం ఎంతవరకు ఇస్తాడు అనేది అయితే అందరికీ డౌట్ అయితే ఉంది. ఆ పై నుంచి అనేది డెసిషన్ రావాలి, మరి ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది. ఇంకొకటి ఇందిరమ్మ ఇల్లు అని అంటున్నారు. ఇందిరమ్మ ఇల్లు కూడా వాళ్ళు ఏం చేశారు, రీసెంట్ గా వార్డు సభ పెట్టి ఒక్కొక్క డివిజన్ లో దాదాపు 500 మంది పేర్లు చదివిరు. ఆ పేర్లు రాగానే మనం ఏమనుకున్నాం, మన పేరు వచ్చేసింది అనుకుంటున్నాం. కానీ మేడ్చల్ మొత్తానికి కలుపుకొని 3000 ఇల్లులు ఇస్తా అని వాళ్ళు అంటున్నారు. కానీ అది కూడా ఎప్పుడు ఇస్తారనేది తెలియదు. మేడ్చల్ మొత్తానికి అంటే దాదాపు మేడ్చల్ 2 లక్షల మంది అప్లై చేసుకొని ఉంటారు ఇందిరమ్మ ఇల్లు. అందులో అయినా 3000 మందికే వస్తుంది. అంటే మీరే అర్థం చేసుకోండి, అందులో మనకు వస్తుందా రాదా అనేది మీరు అర్థం చేసుకొని దానిపైన ఆశ పెట్టుకొని ఉండండి. అంతకు మించి అయితే లేదు. రేషన్ కార్డులకు మాత్రం ఇప్పుడు కూడా మున్సిపల్ ఆఫీస్ లో దరఖాస్తులు తీసుకుంటారు. కానీ ఒకవేళ మా కార్పొరేటర్ తరఫున మీకు ఎలాంటి సపోర్ట్ కావాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ చేస్తాం. ఇప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది, మున్సిపల్ లో వినట్లేదు, మీ దరఖాస్తు తీసుకోవట్లేదు, కంపల్సరీ శ్రీవల్లకి చెప్పండి, తను ఫోన్ చేస్తుందా, తను అక్కడ మాట్లాడుతుందా, మీ దరఖాస్తు తీసుకునేటట్టు చేస్తారు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేస్తారు. ఏంటంటే చాలా మందికి రేషన్ కార్డులలో రాలేదు, అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. మొన్న 26వ తారీఖు నుంచి స్టార్ట్ అయిందంటే అప్లికేషన్ తీసుకుంటూ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళండి. ఇదైతే క్లారిటీ వచ్చింది కదా. ఇక ఇందిరమ్మ ఇల్లు అయితే మాత్రం డౌటే ఉంది. ఇంకా పెన్షన్స్ కూడా మనకి క్లారిటీ ఇవ్వలేదు. ఇక బాగానే చేసి రోడ్లు బీఆర్ఎస్ కి కానీ ఊర్లో చేసిన నిర్వాహకానికి వాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కరం అనుభవిస్తున్నాము. కళ్యాణ లక్ష్మి రాట్లే, తులం బంగారం రాట్లే, ఏది రాట్లే, అన్ని గోవింద గోవింద అయిపోయినాయి. ఇక చూద్దాము, ఇక మన టైం కూడా వస్తుంది, కొంచెం ఓపిక పట్టుకొని ఉందాం. ఇక చేసేదాన్ని మనం అనుభవించాలా, కొన్ని రోజులు అనుభవిస్తాము కొన్ని. కానీ ఈ చిన్న చిన్న పనులు అయితే చేయడానికి మీ కార్పొరేట్ ఎప్పుడు ఉంటుంది, జస్ట్ ఒక ఎక్స్ మాత్రమే యాడ్ అయింది అంతే. ప్రజల సేవలో ఎల్లప్పుడూ ఉంటాం మేము అందరం. థ్యాంక్ యూ. మనం ఒక 20-30 లక్షల వరకు మనం ఫండ్ రావాలని చెప్పేసి ఒక అప్లికేషన్ పెట్టాము.
దాంట్లో ముత్సాం కాలనీ IS లో 15 లక్షలు ఉన్నది. అది లిస్ట్ కూడా మనకు పంపించాం మున్సిపల్ ఆఫీస్కు. ఇంకొకటి ఏంటంటే అంటే మీకు ఎక్కువ శాతం హనుమంతుకు ఆ యూత్ వాళ్ళకు ఉమ్మకు తెలుసు మనం ఏమేం రోడ్లు పెట్టినాము, ఎక్కడెక్కడ మోరు. కానీ మున్సిపల్ కమిషనర్ అయినా వచ్చి కొబ్బరికాయ కొట్టాల్సిందే, అది చేయాల్సిందే. మనం దాని గురించి ఏమి అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదు, ఎక్కడ కూడా మనం డిస్టర్బెన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకొకటి మీరు సీసీ కెమెరా అడిగారు. అయితే వాస్తవంగా మనం ఏమనుకున్నామంటే ఒక 2 years బ్యాక్ మన కాలనీ మొత్తానికి సీసీ కెమెరాలు పెట్టాలని చెప్పేసి ఒక ఎస్టిమేషన్ వేయించినాం. దానికి దగ్గర 3 లక్షలేమో ఎస్టిమేషన్ చెప్పారు మనం. ఆల్రెడీ దానికి కెమెరాకు సంబంధించిన సిట్టింగ్ కు దాన్ని ఏమంటారు స్టాండ్ కూడా ఫిట్ చేసిపోయారు, అన్నిట్లలో ఫిట్ చేసిపోయారు. అప్పటికి నేను ఏమనుకున్నా అంటే సరే నాకు కొద్దిగంతా ఎవరైనా సహాయం చేస్తారేమో అనుకున్నాను. కాలనీ తరపు నుంచి ఎవరు చేయలేక నేను ఎవరిని కూడా అడగలే. మన మనస్తత్వం ఎట్లుంటుందంటే ఒకరిని అడగపోతే కాదు, మనకు సాధన అయితే మనం పెట్టాలి, లేకపోతే సపరేట్ పోవాలి. ఒకరి దగ్గర పోయేసి మనం అడగాలి, మనం అది చెయ్యి అని చెప్పేసి అంటే మనకే ఇన్సల్ట్ అనిపిస్తుంది. ఎందుకులే మనం పెద్ద మనిషి ఉండేసి వాళ్ళని మనం అడగడం ఇబ్బంది పెట్టడం బాగుండదు అని చెప్పేసి అనుకుని మనం సైలెంట్గా ఉన్నాము. కాకపోతే మా అధ్యక్షుడి కోరిక మేరకు, మీ కోరిక మేరకు జనార్దన్ అన్న భక్తబాయి కాలనీలో ఉంటాడు. ఆయన కూడా దగ్గర 2-3 సార్లు నాకు టచ్ చేసిండు. అన్న దొంగల భయం ఎక్కువ అవుతుంది, జర చూడనంటే సరే నేను పట్టించుకోను, వాసన చెప్తున్నా పట్టించుకోలే. కానీ ఇప్పుడు ఒక 2-3 months నాకు సాధ్యమైనంత వరకు ముత్సాం కాలనీకి భక్తబాయికి ఇద్దరికి సీసీ కెమెరా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం. అక్కలకి, అమ్మలకి, అన్నలకి, తమ్ముళ్ళకి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. అలాగే మనం ముత్తుస్వామి కాలనీ చూసుకున్నట్లయితే నాకు తెలిసి డౌన్ ఏరియా, పాత బస్తీ, అప్పటి నుంచి చాలా కష్టాలు పడ్డాం మనం. వాటర్కి ఏంటి మనము ఇంకుడు గుంతలు తవ్వుకొని తవ్విన తర్వాత అది నిండిపోయిన తర్వాత డ్రైనేజ్ లేక చాలా కష్టాలు పడ్డాం. మేము వచ్చినాక ఈ కాలనీ మాకు రావడం సంతోషం. ఎందుకంటే ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో అక్కడ మనం వర్క్ చేస్తేనే మనల్ని ఎక్కువ గుర్తుపడతారు. బాగా కడుపు నిండిన వాడికి అన్నం పెడితే గుర్తుండదు, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడితేనే గుర్తుంటది. కాబట్టి ఇది చాలా పాత ఏరియా కాబట్టి ఎవరు పట్టించుకోలేదు. కంపల్సరీ ఏదైనా చెయ్యాలి అన్నది చాలా ఉండే మాకు. కాకపోతే ఇంకా చెయ్యాలని ఉండే కానీ 100% ఏది జరగదు. ఈ 1 year మన ప్రభుత్వం వస్తే మనకు 30 కోట్లు శాంక్షన్ అయి ఉండే రెడీగా. కాకపోతే అది మన బ్యాడ్ లక్ అనుకోవాలి. ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. ప్రభుత్వంలో ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ మన సంక్షేమ పథకాలు అమలు చేసింది, మన కాలనీ కానీ మన వార్డు కానీ మన మేయర్ గారు, మన వాణి గారు, శ్రీనివాస్ ఎవరు మాటలు నమ్మకుండా మనకు డెవలప్మెంట్ అయింది. జవహర్ నగర్ గత 30 సంవత్సరాల కింద ఏమంటే రోడ్లో రావాలంటే నడవడానికి కూడా జరగకపోతుండే, మనకి పెద్ద మనుషులు పడిపోతుండే, బండ్లు పడిపోతుండే. ఇదంతా ఓన్లీ మల్లారెడ్డి గారు సహాయ సహకారాలతో, అది కూడా మన మేయర్ గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి అన్ని వార్డులలో కాకుండా 20 వారికి, ఎందుకంటే వాణి గారు ప్రత్యేకంగా వాళ్ళు గుర్తించి ఇక్కడ చాలా డెవలప్మెంట్ చేయాలని చెప్పి కూడా చేశారు. కాబట్టి మీరు కూడా మన జిట్టా శ్రీన్ అన్న కానీ, మన శివాని అక్క కానీ, లేదా మేయర్ గారు కానీ షార్ట్ టైంలో అంటే మేము చెప్పింది ఒక 1-2 daysలో, అంటే సాటర్డే రోజు చెప్తే ఈరోజు అరేంజ్మెంట్ చేసుకోండి మేము వస్తామన్నారు. అయితే మాకు ఇక్కడ ఏమనిపించింది అంటే అడుగుతూనే పెడతాము అంటే మేము అడగడానికి రెడీ. సో ఏంటంటే నేను ఫస్ట్ మా కాలనీ తరఫు నుండి అంకుల్ వాళ్ళు ఇప్పటివరకు ఉండి సపోర్ట్ చేసి ఏదో చేసిరు. అట్లీస్ట్ స్తంభాలు నేను చూసిన కాడికి స్తంభాలు వచ్చినాయి. అట్లీస్ట్ నేనేమంటా అంటే మేము రోడ్ వేయించినాం, మీరు కూడా మీ పిల్లల్ని కొంచెం ముందుకు తీసుకొచ్చి మీరు మీ యొక్క టైంని బయటికి తెచ్చి అట్లీస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మొన్న దొంగతనం అయింది. సో మీరంతా ప్రయత్నం ఏం చేసిరు అనేది మాకు ఇట్లా మేము ఉంటాము 1 o'clock వరకు 2 o'clock వరకు ఉంటాం. మేము మా జాబ్స్ వదులుకొని అన్నీ చేసి ఉంటున్నాం. కానీ మీరంతా ఏం చేస్తారు సొసైటీకి అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇప్పుడు మనం ఏదన్నా కదా కొట్లాడితేనే కదా వస్తుంది. అంటే తెలంగాణ కొట్లాడితేనే వచ్చింది. కేసీఆర్ నోడ్ ఏమంటాడు, నేను ముత్స్వామి కాలనీ ఫౌండేషన్ మాది. ఈ బస్తీకి వచ్చి వెంకటచారి పాతకాలంలో ప్రెసిడెంట్ ఉన్నాడు, నేను జనరల్ సెక్రటరీ ఉన్నా. అప్పుడు ఎట్లా ఉన్నది అంటే ఒక అడవి, భయంకరంగా అడవి. మేడం చెప్పే మాటకు అది టెలి చేస్తే మనం ఎంత ఒక అడవిలో ఉన్నామంట లెక్కగా ఉన్నాం. తో నేను ఈ ముత్స్వామి కాలనీ నుంచి ఎప్పటి నుంచి ఈ డెవలప్మెంట్ సొసైటీ చేస్తే మనం రిజిస్టర్ చేసిన తర్వాత
మా ఫౌండేషన్ అది ఏదో లెక్క నుంచి ఆ లెటర్ ప్యాడ్ అది నాకు హ్యాండ్ ఓవర్ చేసి कमेटी हॉल हैंड ओवर చేసి వాళ్ళ చేతిలో ఇచ్చిన जब उनके हाथ में देने के बाद मेरे को एक सोने की तरह दिखा